అందరికీ నమస్కారం. దేవుడికి పెట్టిన పుష్పాలు మరుసటి రోజు వరకు ఉంచుతున్నారా? ప్రతిరోజు ఉదయం మనం పూజ చేసే సమయంలో దేవుని చిత్రపటాలకు, విగ్రహాలకు పూలు పెట్టి ఎంతో అందంగా అలంకరణ చేసి దీపం, ధూపం, నైవేద్యాన్ని దేవునికి సమర్పించి పూజ నిర్వహిస్తాము. అలాగే సాయంత్రం కూడా సంధ్యా దీపం పెట్టి భగవంతుని ఆరాధిస్తాము. దేవునికి పెట్టిన పూలు ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో రాత్రి ఆ పూలు అలానే ఉంచి నిద్రిస్తాము. మరుసటి రోజు ఉదయం 9 గంటలకో 10 గంటలకో పూజ చేసే సమయంలో ఆ పూలు తొలగిస్తారు. ఇలా చేయడం వల్ల అసుర శక్తులు దేవుని గదిలో చేరి రాక్షస పూజ చేస్తాయి. రాత్రి పెట్టిన పూలు తెల్లారేపాటికి నిర్మాల్య దోషాన్ని పొంది ఉంటాయి. శ్లోకం న భార్యం మేరు శిఖరం న భార్యం సప్త సాగరాన్ రాత్రౌ పూజిత నిర్మాల్యం ప్రభాతే భారం అద్భుతం అహోరాత్రంతు నిర్మాల్యం ప్రాతకాలే విసర్జయేత్. ముందు రోజు భగవంతునికి పెట్టిన పూలు, ఆకులు, నైవేద్యాలు మొదలైన వాటిని నిర్మాల్యం అని అంటారు. గడిచిన పగలు, రాత్రి అర్పించిన వాటిని మరునాడు సూర్యోదయం కంటే ముందే తీసివేయాలి. లేకున్నా మానవునికి మేరు పర్వత శిఖరము, సప్త సముద్రములు ఎంత బరువో రాత్రి అర్పించినవి తెల్లవారునప్పటికీ స్వామికి అంత బరువగును. అందుకే సూర్యోదయం కంటే ముందు రోజు పెట్టిన పూలు విసర్జింప చేయాలి. లేకుంటే నిర్మాల్య దోషాన్ని సంక్రమింప చేసుకున్న ఆ పూలు మనకు అష్టదరిద్రాన్ని ఇస్తాయి. అందుకే సూర్యోదయం కంటే ముందే దేవునికి పెట్టిన పూలు తొలగించాలి. లేదంటే అసుర శక్తులు చేరి మనం పూజ చేసే సమయంలో దేవునికి రాక్షస పూజను నిర్వహిస్తాయి. నిర్మాల్య దోషం వల్ల గృహంలో దరిద్రం చోటు చేసుకుంటుంది. ఇంట్లో వారికి మనశ్శాంతి ఉండదు. తద్వారా రోగాలు అన్నీ వచ్చి చేరుతాయి. అందుకే సూర్యోదయం కంటే ముందే దేవునికి పెట్టిన పూలు తీసివేసి పూజ సమయంలో కొత్త పూలు పెట్టాలి. పూలు లేని పక్షంలో అక్షతలు అయినా దీపం వద్ద ఉంచి నమస్కరించుకోవచ్చు. తులసి ఆకులో బిల్వ పత్రాలకు నిర్మాల్య దోషం అనేది ఉండదు.